ధరణి పైన ఫోరెన్సిక్ ఆడిట్, కేరళ ప్రభుత్వ ఏజెన్సీకి బాధ్యతలు, నేడో రేపో రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు, ధరణితో విలువైన భూముల రికార్డులు తారుమారయ్యాయని ఆరోపణ, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 15,000 ఎకరాల సర్కారు భూములు మాయమైనవి, అటవీ దేవాదాయ వక్ఫ్ భూములు కూడా 2014 నుంచి 2023 వరకు డిసెంబర్ వరకు భూ లావాదేవీలపైన శాస్త్రీయ విచారణ. నమ్మకం ఉందా అని నన్ను మీరు అడిగిరు అనుకోండి, ఈ విచారణ మీద మీకు నమ్మకం ఉందా అని నన్ను మీరు అడిగిరు అనుకోండి, ఇది మరో హైడ్రా, ఇది మరో కాళేశ్వరం విచారణ, ఇది మరో ఫార్ములా కార్ రేస్ విచారణ, ఇది మరో టానిక్ కేసు విచారణ లాంటిదే ఈ ధరణి పైన ఫోరెన్సిక్ ఆడిట్ కూడా. ఎందుకు అంటే మనం ఈ మధ్య కాలంలో చేస్తున్న వీడియోలు మేజర్గా తెలంగాణలో భూముల మీద చేస్తున్నాం. మనం ఎందులో తీసుకుని ఇప్పుడు మేము మొన్న ఈ గడ్డం రంజిత్ రెడ్డి చేవెళ్ళ ఎంపీగా పోటీ చేసిన ఆయన మాజీ ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి కబ్జా వ్యవహారాన్ని మనం వెలుగులోకి తీసుకొచ్చినాం. తెలంగాణ చరిత్రలోనే అతిపెద్ద కబ్జా అది. 1,40,00,000 ఎస్ఎఫ్టీ, 1,40,00,000 ఎస్ఎఫ్టీ కలిగిన ఏరియా అది. పర్ ఎస్ఎఫ్టీ ఈజీగా కమర్షియల్ స్పేస్ 25,000కి అమ్ముతున్నారు. ఇప్పటికే 700 ఫ్లాట్లను అమ్మేసారు కూడా, డబ్బులు తీసుకున్నారు వాళ్ళ దగ్గర నుంచి. ఇప్పుడు దాని మీద రేవంత్ రెడ్డి ఈ ధరణి ఫోరెన్సిక్ ఆడిట్ రిపోర్ట్ ఏమైనా పనిచేస్తుందా? మీకు నమ్మకం ఉందా? నాకు లేదు. అదే పక్కన ఫినిక్స్ అనేవాడు నార్సింగ్ 2 అనే చెరువును మొత్తం కబ్జా పెట్టి చెరువు నడి మధ్యలో 45 ఫ్లోర్ల కమర్షియల్ స్పేస్ కడుతున్నాడు. రేవంత్ రెడ్డి ఆ ఫినిక్స్ మీద యాక్షన్ తీసుకుంటాడా? ధరణి మీద ఫోరెన్సిక్ ఆడిట్లో ఏమైనా ఆ భూములు వెనక్కి తీసుకునే ప్రయత్నం చేస్తారా? ధరణి వచ్చిన తర్వాతనే జరిగిన ఇవన్నీ. నవీన్ మిట్టల్, అమయ్ కుమార్ దొంగలంతా కలిసి చేసిందే. నాకు నమ్మకం లేదు. ఇది ఎట్లా నమ్మాలి? దీన్ని ఏం రికవరీ చేస్తారు? చలో రికవరీ చేయండి ఆ టీఎస్ఐఏసీ ల్యాండ్ని. 30 ఎకరాల 30 గుంటల భూమి, ఎకరం 100 కోట్లు. ఎందుకంటే ఆనాడు కేసీఆర్ హయాంలో అమ్మితే 100 కోట్లు వచ్చినాయి, ఇంకా ఎక్కువే వస్తుంది ఇప్పుడు. ప్రైమ్ ల్యాండ్, ఔటర్ రింగ్ రోడ్ కానుకొని ఉన్న మన టోల్ గేట్ కానుకొని పుప్పాలగూడ విలేజ్లో 3,000 కోట్లు దాన్ని బిజినెస్ చేస్తే 30,000 కోట్లు అవుతుంది. మరి అంత భయంకరమైన ప్రాపర్టీ మనం పైసలు లేవంటున్నాం. మరి దాని మీద ఎంక్వైరీ చేసే దమ్ము ఈ ప్రభుత్వానికి ఉన్నదా? ఉండదు. ఎందుకంటే వీళ్ళు కూడా అందులో ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి. వీళ్ళు కూడా అందులో ఇన్వాల్వ్ అయ్యి దాదాపు 450 కోట్ల డీల్ చేసుకొని ఎంపీ ఎలక్షన్లకి ముందు లీడర్లందరినీ తమ పార్టీలో చేర్చుకొని ఆ డబ్బులతోని ఇక్కడ చేవెళ్లలో, అక్కడ మల్కాజ్గిరిలో ఆ డబ్బులని ఖర్చు పెట్టారు. ఇంకొంత జేబులు వేసుకున్నారు. ఇంకా కొన్ని వేల లక్షల ఎస్ఎఫ్టీని అందులో వాళ్ళ పేర్ల మీద వీళ్ళ పేర్ల మీద రాయించేసుకున్నారు. ఆనాడు అడ్వకేట్ జనరల్ దగ్గర నుంచి, ఆయన పేరు ఏదో ప్రసాద్ ఏదో పేరు చెప్తున్నారు, అడ్వకేట్ జనరల్ దగ్గర నుంచి ఆర్డీఓ చంద్రకళ, కలెక్టర్ అమయ్ కుమార్, వీళ్ళందరి భాగస్వామ్యం ఇందులో చాలా కీలకంగా ఉన్నది. హైకోర్టులో రిట్ పిటిషన్ పెండింగ్లో ఉండగా అడ్వకేట్ జనరల్ ఎన్ఓసికి ఆర్డర్ ఇస్తాడు. ఇప్పుడు ఈ ధరణి పైన ఫోరెన్సిక్ ఆడిట్లో ఇవన్నీ బయటకు వస్తాయా? కొండకల్ తాండాలో 600 ఎకరాల భూమి మీద పొంగులేటి శ్రీనివాసరెడ్డి బ్యాచ్ కన్నుబడ్డది. చలో ఫోరెన్సిక్ ఆడిట్ చేస్తారా? దాని మీద దమ్ముందా? మీ గవర్నమెంట్ హయాంలో మొన్న 6 నెలల కింద అక్కడున్న ప్రజల మీద దాడి చేసి మరి వందలాది మంది పోలీసులను పెట్టి అక్కడ ఉన్న బిలాదాఖలా మిగులు భూములను మొత్తం వాళ్ళ పేర్ల మీద రాసిచ్చేసినారు. దమ్ముందా? మీకు చేయగలుగుతారా? మీకు సాధ్యమవుతుందా? చెయ్యరు మీరు. నేను ఎగ్జాంపుల్స్ చెప్తున్నా. మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జరిగిన వ్యవహారాలని మీ ముందు పెడుతున్నా, మీరు చేయరని ఓపెన్గా చెప్తున్నా. మీకు చేసే దమ్ము లేదు, చేత కాదు. మీరు చేత కాదు, చేతనైనా మీరు అందులో ఇన్వాల్వ్ అయినారు, కొల్లుడైనారు కాబట్టి, మీరు తలా ఇంత అని పంచుకుంటున్నారు కాబట్టి మీరు చేయలేరు. ఇదంతా పెద్ద బోగస్. మీరు అంటున్న ఈ ఫోరెన్సిక్ ఆడిట్ పెద్ద బోగస్. ఇట్లా కొన్ని వందల ఫైల్ డాక్యుమెంట్స్ మీ ముందర పడేస్తాం మేము. పంచగా తింటున్నారు దొంగలంతా కలిసి, ఇంకేం లేదు అక్కడ. ఎవనికి వాడు గవర్నమెంట్ భూమిని పంచగా తింటున్నాడు. నేను చెప్పిన టీఎస్ఐఏసి సంబంధించిన భూమిలో, పుప్పాలగూడ భూమిలో 3 పార్టీల ఆఫీసులు అందులోనే ఉన్నాయి. బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు అందరూ అందులో ఇన్వాల్వ్ అయిపోయి మంచిగా పార్టీ ఆఫీసులు కూడా కట్టుకున్నారు ఒక రకంగా చెప్పాలని. ఎందుకంటే 3 ఇన్వాల్వ్ అయినారు అందులో.
ఇప్పుడు ఈ ఫోరెన్సిక్ ఆడిట్ చేస్తే ఆ టీఎస్ఐఎస్సి ల్యాండ్ గవర్నమెంట్కి వస్తుంది. మరి ఆయన భూమి ఎవరిది కబ్జా పెడుతున్నది? రంజిత్ రెడ్డి ఉండు కాంగ్రెస్లో ఉండు, అంత కాంగ్రెస్లో ఉన్నారు. ఇప్పుడు అలా నుంచి నాకు దుంకి ఆల్రెడీ కథం అయిపోయింది, క్లోజ్. ఇలాట ఫోరెన్సిక్ ఆడిట్ చేసేట ధరణిలో జరిగిన లోపాలు ఏందని గుర్తించట చర్యలు తీసుకుంటాడు. ఎవరు నమ్మాలి ఇవన్నీ చెత్త మాటలు ఇవన్నీ?